రెండవ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనములు చదువుకున్నాం. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుష్యులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొన్ని మాటలు శ్రద్ధగా మనం ఆగలికిద్దాం, తలలపైకి ఎత్తుదాం, గోడలు కానుకోకండి. జాగ్రత్తగా కూర్చుందాం, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు కూర్చుందాం. ఒక మాట ఇక్కడ మనం గమనించగలం, జాగ్రత్తగా గమనించగలిగితే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియదు. మనుషుల ఆత్మ పనిచేసిన వాడికి మనుషుల గురించి తెలుస్తుంది. మరొకసారి గమనించండి, ఇక్కడ మాట మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యుని ఆత్మకే తెలియదు. ఒక మనుష్యుని సంగతులు, వాని ఆత్మ, మనుషుల ఆత్మ పనిచేస్తే మనుషుల సంగతులు కొంతమంది చెప్తా ఉంటారు. అందరి గురించి బహాటంగా చెప్పగలరు. వాడి గూర్చి కానీ, ఆ కుటుంబమును గూర్చి కానీ, ఆ వ్యక్తును గూర్చిన కానీ ఏ ఒక్కడికి తెలియనంత అద్భుతముగా మనుషుల అందరి చరిత్రలు కొంతమంది చెప్పగలరు. ఎలా ఎలా చెప్పగలరు? మనిషిని ఆత్మ, ఒక మనిషిని ఆత్మకే తెలియదు. ఈ ఆత్మ ఉంది వీడికి. మనుషుల సంగతులు పరిశీలన చేసే ఆత్మ, మనుషుని పరిశీలన చేసే ఆత్మలు చాలా ఉన్నాయి. అందుకే సంవత్సరం మందు ప్రారంభంలోనే గత వారంలో ప్రభు అడిగి ఉన్నాడు, ప్రభు మాట్లాడి ఉన్నాడు, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగెను. ఎప్పుడు? దేవుని కోరుకున్న బిడ్డల మీద దేవుని ఆత్మ పని చేస్తే ఎలా ఉంటుందో ప్రభు చెప్పి ఉన్నాడు గత వారం. అలాగే ఆ మాటలు బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన కొన్ని మాటల ప్రేరేపణ ద్వారా ఈ సంవత్సరంలో ఈ కోరికను ప్రభు ఏర్పాటు చేయమన్నాడు. కారణమేంటి? అందుకే ఒకని సంగతులు, మనిషి ఆత్మ పట్టినవాడు మనుషుల ఆత్మకి కేవలం మనుషులను సంచరించే మనుషుల గురించి సమాచారం చేసుకునే ఆత్మ ఒకటి ఉంది. ఒకవేళ మనలో కూడా ఆత్మ పనిచేస్తా ఉందా? ఏ వ్యక్తి ఎలా తిరుగుతున్నారు, ఏ వ్యక్తి ఎలాగ మాట్లాడుతూ ఉన్నారు, ఏ వ్యక్తి ఎలాగ నడిపించబడుతూ ఉన్నాడు, ఏ వ్యక్తి ఏ క్రియలలో ఉన్నాడు, ఏ వ్యక్తి ఏ పద్ధతులలో ఉన్నాడు అని ఒకరిని గూర్చిన సంగతులు మరి ఒకరికి తెలుస్తూ ఉండడానికి గల కారణం ఏంటి? అక్కడే ప్రభు శుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే గాని, ఒకని మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియదు. మనిషి ఆత్మ ఒకటి పని చేస్తా ఉంది.
అంటే మనుషుల సంగతులు తెలుసుకోవడానికి మనిషి ఆత్మ ఒకడిలో పనిచేస్తా ఉన్నట్లుగా అనేకుల గురించి ఒకరు చెప్పగలరు, ఎవరు చెప్పలేరు. తలలెత్తుదాం పైకి. ఫలానామేలాగా, ఫలానా వ్యక్తిలాగా, ఫలానామేలాగా, ఫలాని కుటుంబం ఇలాగా, ఆమె కుటుంబంలో ఇలాగుంది, ఈమె కుటుంబంలో ఇలాగుంది, ఆ వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నాడు, ఈ వ్యక్తి ఇలాగ తిరుగుతున్నారు, ఈ వ్యక్తి ఇలాగుంది, ఆ వ్యక్తి ఇలాగుంది. కానీ ఆ వ్యక్తి గురించి పట్టించుకోరు. నేను ఎవరిని హెచ్చరించడం లేదు, పరిశుద్ధాత్మకుడిగా ప్రారంభిస్తూ ఉన్నాను. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. రెండు చేతులెత్తి బిగ్గరగా. మనిషి ఒక్కని సంగతులు, నీ కుటుంబం సంగతులు ఇతరులు మాట్లాడుతూ ఉన్నారు, ఇతరుని కుటుంబ సంగతులు మరొకరు మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆత్మ? ఎందుకు ఎలా తెలుస్తూ ఉన్నాయి ఈ మాటలు? ఎలా నడిపించబడుతున్నారు? ఎలా తెలుసుకుంటున్నారు? ఒకని సంగతులు మరి ఒకడు చెబుతూ ఉన్నాడు. కారణం ఎలాగా? అతనిలో ఏ పని చేస్తూ ఉంది? మనుష్యుని ఆత్మ పనిచేస్తూ ఉంది. ఎందుకు? ప్రతి కుటుంబం గురించి మన అరచేతుల్లో ఉన్నాయి, ప్రతి వ్యక్తి గురించి మన చేతుల్లో ఎందుకు ఉన్నాయి? నాకు తెలుసులే, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. మరి నీ గురించి కూడా ప్రక్కన వారు మాట్లాడుతున్నారు, నీకు తెలీదా? హెచ్చరించడం లేదు. పరిశుద్ధాత్మ కూడికలో కాస్తంత ఏ ఆత్మ నాలో పనిచేస్తూ ఉందని పరిశీలన చేసుకోమంటున్నాను. జాగ్రత్తగా చెవులు పెట్టి విందాం. అనేక మాటలు వింటున్నాం, అనేకమైన మాటలు వింటున్నాం. కానీ ఈ రోజున ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఒకని సంగతులు, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులు మరి అవనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి అవనికి తెలియను ప్రభు అంటున్నాడు. ఈ రోజున దేవుని ఆత్మ నీలో పని చేస్తూ ఉంటే దేవుని ఆత్మ కార్యాలు నువ్వు చెప్తావు. అంటే నీకు ఏం పని చేయాలి? దేవుని బిడ్డలకు దేవుని ఆత్మ ఒకటి ఉంది, మనుషుల సంగతులు తెలుసుకునే ఆత్మ ఒకటి ఉంది, దేవుని సంగతులు తెలుసుకునే ఆత్మ ఒకటి ఉంది. రెండు ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి భూలోకంలో. అనేక ఆత్మలు గురించిన ధ్యానము ముందున్న కాలంలో తెలుసుకున్నాం. అయితే మనుషులను సంగతులు తెలుసుకునే ఆత్మ నీలో పనిచేస్తూ ఉందా? యెహోవా ఆత్మ దిగిన నాట నుండి, బాప్తిసం తీసుకున్న నాట నుంచి దేవుని సంగతుల గురించి ఒకసారి ఆలోచన చేసేవా? ప్రభు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఈ రోజున. దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు దేనికి వచ్చారే భూలోకంలోకి అని ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పగలరు? ఆయన మానవుడి పాపముల కొరకు పరిశుద్ధముగా జన్మించాడు, కన్య గర్భాన్ని జన్మించాడు. ఆయన జన్మ మహత్తరం, ఆయన జన్మ వర్ణాదినం. ఆయన జన్మను మనము దేవుని నమ్ముకుని ఆయన గురించి చెప్పగలిగిన సంగతులు కొన్ని ఉన్నాయి. ఆ సంగతులు చెప్పగలుగుతున్నామా? ఎవరైనా నిన్ను అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడని గట్టిగా ఒక మాట చెప్పగలవా? చెప్పలేమయ్యా. కారణం ఏంటి? దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తాయి. కుటుంబాల గురించి ఎవరికి తెలుస్తాయి? మనుష్య ఆత్మకు తెలుస్తాయి. నీలో ఇప్పుడు ఒక మారి ఆలోచించి, ఈ రోజున మీ గ్రామంలో, మీ కాలనీలో ఏ కుటుంబం ఎలాగుందో మీరు చెప్పగలరా? చెప్పలేరా? చెప్పగలరు. కాళ్ళు ముడుచుకొని చక్కగా కూర్చుందాం, లేకపోతే పైన కూర్చుందాం, తలలు పైకెత్తుదాం. హల్లెలూయా. వెనక ఉన్న వృద్ధాప్యంలో తల్లు కుర్చీలు ఉన్నాయి, లక్షణం పైన కూర్చోండి, తలలు దించొద్దు. మీ కాలనీలో ప్రతి ఒక్క కుటుంబం చరిత్ర మీ చేతుల్లో ఉందా లేదా? ఉంది.
మంచిదే, నేను వద్దనలేదు. ప్రతి కుటుంబం గురించి తెలుసుకో, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు మంచి ఎవరు చెడ్డ తెలుసుకుని వద్దనడం లేదు. అయితే దేవుని మందిరంలోకి వచ్చావు కదా, నమ్మి రక్షించి బాప్తిసం తీసుకున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, మరి దేవుని గురించిన సంగతులు ఎన్ని తెలిసాయి నీకు? దేవుని గురించిన సంగతులు ఒకటేని తెలిసాయా? యోనా గురించి తెలుసా? అబ్రహామును గురించి తెలుసా? లేకపోతే దానియేలు గురించి తెలుసా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు తెలుసా? అందరికి నోటడైన మాటలు చెప్తున్నాడు. ఆయన చరిత్రలు ఎలాగున్నాయి? యేసుక్రీస్తు గురించి తెలుసా? పరిశుద్ధాత్మ ఎలాగ నడిపిస్తాడో తెలుసా? అసలు దేవుని గురించిన సంగతులు ఏం తెలుసు? దేవుని గురించిన సంగతులు కొన్ని అయినా తెలుసా? గ్రామంలో సంగతులు నీకేమన్నా నీ కుటుంబాన్ని మేలు చేసేయా? లేదే. కుటుంబాల గురించి తెలుసుకోవడం వల్ల నీకేమైనా మేలు కలిగిందా? లేదే. కానీ దేవుని గురించిన సంగతులు ఎప్పుడైతే తెలుసుకుంటావో దైవాత్మను సంపాదించుకుంటావు. చప్పట్లు కొడతాం. హల్లెలూయా. ఇప్పుడు మరి సంపాదించుకోవలసినది ఏమిటి? మనం పొందుకోవలసినది ఏమిటి? మనం ఏం అడగాలి? ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవుని సంగతులు దేవుని ఆత్మగా మరి ఎవరికి తెలియను. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకిక కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుకున్నాం. దేవుని సంగతులు ఎప్పుడైతే నూతనముగా రక్షించబడి బాప్తిసం తీసుకున్నామో దేవుని సంగతులు తెలుసుకునే ఆత్మ దేవుడు పొందుకున్నాం. అప్పటికే పొందుకున్నాం. నీటి బాప్తిస్వం ద్వారా ఎప్పుడైతే మనం రక్షించబడ్డామో ఆ రోజే దేవుని గురించిన సంగతులు తెలుసుకునే ఆత్మ మనలో ఉంది. అయితే ఆ దేవుని గురించిన సంగతులు తెలుసుకునే ఆత్మను ప్రక్కన పెట్టి, దేవుని గురించిన ఆలోచన ప్రక్కన పెట్టి, దేవుని గురించిన ప్రార్థన చేసే ఆత్మను ప్రక్కన పెట్టి, దేవుని గురించి తెలుసుకోవలసిన అటువంటి శక్తి కలిగిన ఆత్మను ప్రక్కన పెట్టి, అమూల్యమైన దేవుని ఆ పరమాత్మని ఆ దైవ స్వరూపమైన యేసయ్య ప్రభునామమున ఉచ్చరించడం మానుకొని ఈ రోజున ఏ ఆత్మ పనిచేస్తా ఉంది మన మీద? మనుషులను గురించి ఆలోచించే ఆత్మ మనలో పనిచేస్తా ఉంది. యథార్థంగా ఈ పరిశుద్ధ కనిపెట్టు కోడికలో మనుషులను గూర్చిన ఆత్మను సంగతులను గూర్చిన ఆత్మ ఒకవేళ మనలో ఉందేమో, మనలోనే ఉందేమో. ఈ రోజున ఈ కూడికకు ఒక ఇద్దరు దైవ సేవకులు పిలిచాను. ఆ దైవ సేవకులు అన్నారు, ఈరోజు మేము రాలేము అన్నారు. ప్రయత్నం చేశాను. మొట్టమొదటి ప్రారంభపు కూడిక కదా, ఆశీర్వాదం జరిగిస్తాం అనుకుని రాత్రి వేళ ప్రార్థన చేశాను. తెల్లవారులు మేలుకున్నాను. అయితే ప్రభు దయను బట్టి దేవుని సన్నిధిలో ఈ రోజున ఈ వాక్యాలు ప్రభు మా ద్వారా చెప్పాలని ప్రభుకు ఏర్పాటు చేసుకున్నాడేమో. అందుకే కొంతమంది దైవ సేవకులను మరుగు చేశాడు, రానివ్వలేదైనా. ఈ రోజున ప్రభు అంటున్నాడు, మనిషి ఆత్మ నీకు కలిగి ఉన్నావా? దేవుని పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నావు. వరం పొందుకున్న తర్వాత ఏం పని చేయాలంటే మొట్టమొదటిని చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని సంగతులు తెలుసుకునే ఆత్మ నీలో దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచైనా, ఈ సంవత్సరంలో ఈ కూడికలో నుంచి అయినా కానీ మనుషులను సంగతులను ప్రక్కన పెడదాం. ఎవరు ఎటుపోతే మనకేం, ఎవరు ఎటుపోతే మనకేం, ఎవరు ఎలాగ మాట్లాడితే మనకేం. మనకు కావలసినది దేవుని సంగతులు, మనుషుల సంగతులు కాదు. మనుషుల సంగతులు మన అవసరం లేదు. ఒకరు మందిరమునకు రాని రాకపోని, ఒకరు ప్రార్థన చేయని చేయకపోని, ఒకరు కన్నీళ్లు కార్చకపోని, ఒకరు ఏడవని ఏడవకపోని, ఒకరు ఆత్మను పొందుకోకపో, ఒకరు గూర్చిన సంగతులు మనకు అవసరం లేదు.
మరి ఎవరు గురించిన సంగతులు కావాలా? దేవుని గురించిన సంగతులు మనకు కావాలా? దేవుని గురించిన సంగతులు మనకు కావాలా? దేవుని గురించి మనం తెలుసుకోవాలా అన్న ఆలోచన మనలో ఉంటే, మనలో నడిపించబడిన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీలో ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి, అప్పుడు ఒక మాట అంటున్నాడు, దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. ఆత్మను పొంది ఉన్నాము. ఆయన గురించి తెలుసుకునే ఆత్మ మనలో ఉంది. ఆయనలో చెబుతున్న ప్రతి సంగతి మనలో తెలుసుకునే ఆత్మ ఉంది. నాలో పరిశుద్ధాత్మ లేదు అనకూడదు. నేను దేవుని గురించిన సంగతులు నాకు తెలియదు అనకూడదు. మరి దేవుని సంగతులు నాకు ఒక్కటి కూడా జ్ఞాపకం లేవయ్యా. తల్ల పైకెత్తుదామా? వెనుకున్న వల్ల నాకు దేవుని గురించిన సంగతులు నాకు తెలియదయ్యా, నాకు జ్ఞాపకం లేదు. మళ్ళీ ఇంటింటి వ్యవహారాలు ఎలా జ్ఞాపకం ఉన్నాయి? జ్ఞాపక శక్తి లేదా నీకు? 10 సంవత్సరాలు తిరిగే చరిత్ర, ప్రారంభంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు జరిగిన సమస్య, ఇప్పుడు ముసలోళ్ళు అయినారు, ఇప్పుడు చెప్తారు. మీకు జ్ఞాపక శక్తి లేదని అంటానా? అనాలా? లేదు, జ్ఞాపక శక్తి ఉంది. అయితే దేవుని గురించిన సంగతుల మీద దృష్టి పెట్టడం లేదు, మనసు పెట్టడం లేదు. లోకంలో మాటల మీద, కుటుంబాలు ఎట్లా నాశనం అయిపోతే వారి మాటల మీద, ఏం జరుగుతున్నాయి వారి మాటల మీద పెట్టిన మనసు దేవుని వాక్యం మీద ఇప్పటికీ పెట్టడం లేదు. 75 ఏళ్ళ ముసలావిడ, 75 ఏళ్ళ ముసలావిడ నా యొద్దకు వచ్చింది ప్రార్థన చేయడానికి. కానుక పెడితే నేను అన్నాను, అమ్మా ఎందుకులే అమ్మా, వృద్ధాప్యంలో ఉన్నావు కదా, ఇంత వయసు ఉంది కదా, ఎందుకులే కానికిస్తావంటే, మందిరం కట్టేటప్పుడు ఆమె వచ్చి కడకడకడ వణుకుతూ, అయ్యా ఈ మందిరములో నేను చనిపోయినా కూడా ఈ మందిరంలో నా ఒక్క 10 రూపాయలు కానీ ఉండాలయ్యా. దీని మీద మందిరంలో, ఈ మందిరం కడుతున్న గ్రామంలో ఈ మందిరంలో నా 1 రూపాయి ఉన్నా చాలయ్యా అని ఒక మాట అన్నది. కోత విస్తారం ఉంది, కోసే పనివారు లేరు. నువ్వు కోసేకొచ్చావు, సమృద్ధిగా కొయ్. హల్లెలూయా. సమృద్ధిగా పంట కోసేయ్. పాపం ఈ గ్రామంలో పెళ్ళుపుకుతా ఉంది. పాపం ఈ ఊర్లో, ఈ గ్రామంలో విస్తరించబడి ఉంది. దేవుడు కోయడానికి కొడవలి పెట్టాడయ్యా నీ చేతిలో. నీకు సహకారంగా నేను లేకపోయినా, పని చేయడానికి శక్తి లేకపోయినా, నా జీవితంలో నా కలిగిన పెన్షన్లో ఇదిగో సమృద్ధిగా కానుకిస్తుంది. ఆమె ఇచ్చింది సమృద్ధిగానే ఇచ్చింది. 3000 రూపాయలు ఇచ్చింది కానుక. ఈ మందిరంలో సాధ్యం కాదు. నేను చనిపోయినా నా పిల్లలకి డబ్బు ఇవ్వచ్చు. ఎన్నో పెన్షన్లు నా పిల్లలు తిన్నారు. ఒక్క రోజు నన్ను మంచి లేదు. కానీ ఈ దేవుని మందిరంలో ఒక ట్యూబ్లైట్ తెచ్చిన, లేకపోతే ఒక రాయి తీసుకొని వచ్చిన, ఒక ఇటుక కట్టినా కూడా స్థిరకాలం నా దేవుని పరలోక రాజ్యంలో పోయినప్పుడు నేను సాక్ష్యం చెప్పుకోవడానికి నాకంటూ ఒక స్థిరమైన వనరు ఉండాలయ్యా. పోయి ఈ మందిరంలో నువ్వు ఆరాధన చేయాలి, వాక్య పరిచయం చేయాలి. ఆ వాక్యము ద్వారా నీ వాక్యము ద్వారా అనేకులను పాపాలు తీసివేయడానికి ఈ మందిరం కడుతున్నావు కనుక ఈ మందిరం స్థిరకారం ఉంటుంది. ఆ మందిరం నా సొమ్ము ఉండాలి. ఒక తీర్మానం కలిగిన మాట అనేది. దేవుని సంగతులను గూర్చిన మాటలు, దేవుని మందిరం గూర్చిన మాటలు, దేవుని సంఘములో పాపమును వాక్యము ద్వారా విడిపించబడుతున్న సంగతులు ఆమెకు ఎవరు చెప్పారు? 75 సంవత్సరాల సమయంలో ఎవరు చెప్పారు? ఆ సమయంలో ఎందుకంత జ్ఞాపక శక్తి ఉంది? ఎందుకంటే ఆమె ఏం పొందుకుందంటే దేవుని సంగతులు జ్ఞాపకం చేసుకునే ఆత్మ పొందుకుంది ఆమె. హల్లెలూయా. ఈ రోజున మనుషుల ఆత్మను నువ్వు సంచరిస్తుంటే, మనుషులు ఈమె ఏం చేస్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ కుటుంబం ఈ కుటుంబం, ఈ సంగతులు నేను జ్ఞాపకం చేసుకుంటావు. ఎందుకంటే నీకు దేవుని ఆత్మ తొలగిపోయింది. మనుషుల ఆత్మ పట్టింది. మనిషిని ఆత్మ పట్టిన వాళ్ళు, అందుకే అంటున్నాడు మనిషి ఆత్మలు ఒకని సంగతులు. మరొక చదువు 11వ వచనం, ఒకని సంగతులు, ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషి ఆత్మకే గాని మనుషులలో ఎవరికి, మనుషులలో అన్నాడు,
మనుషులు ఎవరికి తెలియని సంగతులు నీకేం తెలుస్తా ఉన్నాయి అంటే నీలో దేవుని ఆత్మ పని చేయడం లేదు. కానీ దేవుని ఆత్మ నీలో పని చేయలేదని అన్నామా? కానీ బాప్తిసం తీసుకున్న నాటి నుంచి దేవుని యొద్ద నుంచి ఆత్మ నీవు పొందుకున్నావు. ఆయన సంగతులు తెలుసుకుని ఆత్మను పొందుకున్నావు. మరి అటువంటి ఆత్మను పొందుకున్న నీవు దేవుని గూర్చిన ఆలోచనలు లేకుండా దేవుని గూర్చిన సంగతులు, ఆయన నాకు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఆయన ఎన్ని నాకు ఆశ్చర్య కార్యాలు చేశాడు, నా కుటుంబంలో దేవుని మందిరంలోకి పోయిన నాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని మేలులు పొందుకున్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నన్ను ఎవరు దేవుడు దర్శిస్తున్నాడు, ఆ దర్శనం ద్వారా నా కుటుంబంలో మేలు పొందుకున్నానా? ఆ దర్శనం ద్వారా నా కుటుంబంలో మేలు పొందుకున్నానా? ఆ దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న సంగతులు ఎన్ని ఉన్నాయి? నా కుటుంబంలో పిల్లలకు ఆరోగ్యం బాగైందా? దేవుడు మేలు చేశాడు. ఎన్ని సంగతులు ఉన్నాయి చెప్పుకోవడానికి. అయితే వివరించే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, రండి. కీర్తనలు, దావీదు కీర్తన 40 అనుకుంటాను, దావీదు కీర్తనలు 40వ కీర్తన అనుకుంటాను, 40వ కీర్తన 5వ వచనంలోకి రండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నాయి. హల్లెలూయా. ఆశ్చర్య సంగతులు చెప్తున్నాడు దావీదు కీర్తనకారుడు. దేవుని గురించిన కార్యాలు చెప్తున్నాడు. మనుషుల గురించి ఆ కాదు చెప్తా ఉండదు కీర్తనకారుడు. ఏమంటున్నాడు? ఇదిగో కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులో బహు విస్తారం. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసావయ్యా, ఎన్ని అద్భుత కార్యాలు చేసావయ్యా, ఎన్ని మేలులు చేసావయ్యా. యుద్ధ భూమిలో మేలు చేసావు, ప్రయాణంలో మేలు చేసావు, కుటుంబంలో మేలు చేసావు, ప్రతి విషయంలో నాకు మేలు చేసావు. ఎన్ని మేలు చేసిన వాడిని నేను మరిచిపోగలనా అంటూ ఏమంటున్నాడంటే, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారం, వాటన్నీ వివరించి చెప్పాలనుకుంటున్నా అవి లెక్కకు లేవు, నాకే మతికి లేవు. ఎన్ని అద్భుత కార్యాలు, నాకు మతికి లేనన్ని కార్యాలు, గొప్ప కార్యాలు చేసావు, అవి చెప్పాలనుకుంటున్నా అవి లెక్కకు లేవు. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు దేవుని గురించిన, నీలాంటి దేవుడు ఒక్కరు లేరు. అన్ని అద్భుత కార్యాలు చేశావే, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశావే, మా ఎడల నీకున్న ఎందుకంత ప్రేమ, ఎందుకంత విస్తారం మా మీద, ఎందుకంత ప్రేమ, ఎందుకంత ఆశ్చర్యకార్యాలు మా కుటుంబంలో అన్ని చేసావు అని ఒక్కొక్కటి లెక్కేసుకుంటూ చెప్తే నాకు మతికి లేవు. ఎన్ని గొప్ప కార్యాలు చేసావు, లెక్కకు లేని కార్యాలు చేసావు అంటున్నావు. నువ్వు చెప్పగలవా మాట ఈరోజు? హల్లెలూయా. నా కుటుంబంలో దేవుడు లెక్కలేని కార్యాలు చేశాడు అనగలవా? అనగలిగావంటే నీలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. గుర్తుపట్టు, చప్పట్లు కొడదాం. నా జీవితంలో దేవుడు లెక్కకు లేని అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు అని నువ్వు అనగలుగుతున్నావంటే దేవుని ఆత్మ నీలో ఉంది, దేవుని ఆత్మ నీలో పని చేస్తా ఉంది. గుర్తుపట్టు. ఆ ఆత్మను దేవుని సన్నిధిలో మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలోకి రండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మను ఆర్పకండి, ఆత్మను చిత్తం, ఆత్మను ఆర్పకండి. ఒక్క మాట చెప్తున్నాను, ఆత్మను ఆర్పకండి. దేవుని ఆత్మను పొందుకున్న మీరు దేవుని సంగతులు ఎన్నో తెలుసుకున్నారు. సంగతులు తెలుసుకున్న మీరు ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసిన మీరు
పరిశుద్ధంగా జీవిస్తున్నారు. ఇటువంటి కార్యములలో మీ జీవితంలో ఎన్నో లెక్కకు లేని అద్భుత కార్యములు మీరు చూచారు, పొందుకున్న మీరు అనేకులకు చెప్తున్నారు. కారణం ఏంటి? మనుషుల ఆత్మ కాదు మీలో పనిచేస్తా ఉన్నది, దేవుని ఆత్మ నీలో పనిచేస్తా ఉంది. కనుక నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చెప్తా ఉన్నావు. దేవుని ఆత్మ నీలో పనిచేస్తా ఉంది. ఈ రోజున దేవుని ఆత్మను, దేవుని సంగతులు నీకు తెలియాలంటే దేవుని ఆత్మ, ఆయన యుద్ధ నుంచి వచ్చిన ఆత్మ మనము పొందుకుంటుమి. దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత ఏ సంగతులు ఆలోచన చేయాలన్నాడు దేవుడు? దేవుని గురించిన ఆత్మగల సంగతులు, యేసుక్రీస్తు సంగతులు, ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప మేలులు ఏం చేయాలంటే అనేకులకు చెప్పాలి. గెరాసను దేశంలో వ్యాధి పట్టిన, దయ్యం పట్టిన వాడు విడుదల పొందిన తర్వాత స్వస్థచిత్తుడై యేసయ్య పాదాల దగ్గర ఉన్నప్పుడు, ఆయన స్వస్థచిత్తుడైనప్పుడు, అయ్యా నేను వస్తాను. లేదు, అద్భుత కార్యాలు నీకు జరిగినవన్నీ చెప్పు అన్నాడు దేవుడు. ఆ పరిసర ప్రాంతాలంతా దేవుడు చేసిన ఆశ్చర్యకారాలు చెప్పుకుంటూ తిరిగాడు. కారణం ఏంటి? 2,000 సమూహములు కలిగిన దయ్యం పట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తా ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన యొద్దకు వచ్చిన వెంటనే దేవుని ఆత్మ అతనిలో పనిచేసేది. హల్లెలూయా! 2,000 దయ్యములు, సమూహముల దయ్యములు పారిపోయాయి. దేవుని ఆత్మ పనిచేసిన వెంటనే దేవుని సన్నిధిలో ఉన్న వాక్యం గురించి, దేవుని గురించి, అద్భుత కార్యం గురించి, అతని బిడ్డలు, ఆ బిడ్డలు చేసిన మేలు గురించి అనేకులు చెప్తూ ఉన్నాడు. మనుషుల గురించి చెప్పలేదు. ఆ 2,000 దయ్యములు పట్టినవాడు, అతన్ని ఎవరు కొట్టారు, ఎవరు హింసించారు, ఎవరు గొలుసులతో బంధించారో ఏ ఒక్కటి చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? యేసయ్య నాకు మేలు చేశాడు, యేసయ్య నాకు మేలు చేశాడు, యేసయ్య నాకు మేలు చేశాడు. ఒకే ఆత్మ పనిచేయాలి. ఈ రోజున మనుషుల ఆత్మ పట్టింది అంటే ఏం చేస్తావు? మనుషుల గురించే మాట్లాడతావు. వారిలాగా అదే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మ తొలగించు. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో, అది ఆత్మ పక్కన పెట్టు. ఈ ఆత్మను పొందుకోవాలి. దేవుని గురించిన సంగతి నాకు తెలియపరచండి అయ్యా. దేవుని గురించిన సంగతి నాకు తెలియపరచండి అయ్యా. నీ దివ్య దర్శనము కావాలయ్యా, జరగబోయే సంగతులు కావాలయ్యా. ఇవన్నీ నాకు ఆశ్చర్య కార్యాలు నేను కూడా నా కుటుంబంలో ఎన్నో చెప్పాలయ్యా. దావీదు చెప్పినట్టుగా నేను కూడా చెప్పాలి. నాకు నా కుటుంబంలో చేసిన ఆశ్చర్య క్రియలు లెక్కలేరన్నీ ఉన్నాయి అని నేను కూడా చెప్పేటట్లుగా నన్ను కూడా ఆత్మచేత బలపరచని ఈ మాట అడగడానికే పరిశుద్ధాత్మ కూడిక. ఇంతవరకు ఎంతగా ఆలోచన చేసావో తెలుసా? ఎన్ని కుటుంబాల గురించి, ఎంతమంది గురించి ఆలోచన చేసావో? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనుషుల గూర్చిన సంగతులు ఈ రోజు నుంచి మనం విడిచిపెడదాము కాక, దేవుని సంగతులను గూర్చి ఈ రోజు నుంచి దేవుని ఆత్మ ద్వారా ప్రారంభించుదాము కాక. ఈరోజు అటువంటి దేవుని గూర్చిన, ఒకరంటారు పడుకున్న దేవుని గురించి ఆలోచన చేస్తా ఉన్నాయ్యా, పని దగ్గర పోయినా దేవుని గురించి ఆలోచనలే వస్తున్నాయ్యా, పొలంలోకి వెళ్ళినా దేవుని గురించి మాటలే వస్తున్నాయ్యా, పడుకొని నిద్ర లేచిన సమయాన్ని నుంచి దేవుడు ఒక మనసు కూర్చున్నా పడుకున్నా ప్రతి సమయాన ప్రభును గురించి ఆలోచన తలంపే ఉందయ్యా అన్నావా? దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంది. పడుకున్న దెబ్బ నుంచి లేచిన సమయాన్ని నుంచి రాత్రి వేళ పడుకునేంత వరకు మనుషుల గురించి సంగతులు ఆలోచన చేస్తున్నావా? దేవుని ఆత్మను నువ్వు కోల్పోయావు. దేవుని ఆత్మ కోల్పోయి మనుషులు ఎలాగున్నారు, వారెలాగున్నారు, వీరెలాగున్నారు, ఈ ఆలోచన ఉన్నంత వరకు కుటుంబంలో లెక్కలేని ఆశ్చర్య కార్యాలు జరగవు. ఇది యథార్థ. ఆ మాట నువ్వు చెప్పలేవు. నా జీవితంలో, నా కుటుంబంలో నీకు వివరించి చెప్పాలనుకుంటున్నా అవి లెక్కకు మించే ఉన్నాయని నీ ఆశ్చర్య కార్యాలని దావీదు చెప్తున్నాడు. కారణం ఏంటి? దేవుని ఆత్మను పొందుకున్నాడు. కానీ ఇతను ఏమైనా పరిశుద్ధుడా?
ఇతడేమో పరిశుద్ధుడా? ఈ మాట అంటున్న వ్యక్తి పరిశుద్ధుడా? కాదండి, పరిశుద్ధుడు కాదు, పవిత్రుడు కాదు, పవిత్రుడు కాదు, పరిశుద్ధుడు కాదు. ఒక్క మాట చదువుకున్నాము. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. దావీదు తప్పు చేసినప్పుడు, దావీదు తప్పు చేసి ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. జాగ్రత్తగా విన్నాం. దావీదు తప్పు చేసి ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. నాతాను ప్రవక్త అక్కడికి వచ్చాడు. అక్కడ మాట్లాడుతున్న మాట సందర్భం కొద్దిగా చదవండి మొదటి నుంచి. కావున యెహోవా ఏం చేశాడు? దావీదు నొద్దకు తన ప్రవక్తను పంపాడు. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఇద్దరు మనుషులు, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడు గొర్రెలు గొడ్లు విస్తారంగా ఉన్నాయి. దరిద్రుడికి వాడికి చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏం లేదు. ఆ దరిద్రుడికి పెంచుకొని చుండగా తినుచు 4వ వచనం. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్య యుద్ధకు వచ్చెను. మార్గస్థునికి ఆయుధం చేయుటకు తన గొర్రెల్లో కానీ గొర్రెలు దేన్ని ముట్టుకోకుండా ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన గానికి ఆతిథ్యం ఇచ్చాడు. దావీదు మాట విని ఆ మనుషుని మహిమ కోపించి, యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణానికి పాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక అని నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, హల్లెలూయా, ఆ భయంకరుడు, ఆ మరణానికి పాత్రుడవు నీవే. అంటే ఇప్పుడు మరణించడానికి ఎవరు సిద్ధంగా ఉండాలా? దావీదు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడాడో, చేరాని తప్పు చేశాడో, తప్పు చేశాడు, మనిషి స్వభావం తప్పు చేశారు. ఈరోజు మానుషులమైన మనము తప్పులు మార్గంలో ఉన్నామేమో, ఉండవచ్చు, చేసి ఉండవచ్చు. అయితే ఆ మరణానికి పాత్రుడవు నీవే అని ఎవరి హెచ్చరించాలి? దేవుడి హెచ్చరించాలి. హల్లెలూయా. చేసిన తప్పును దేవుడి చిత్తమైతే సాయంకాలం పూట, రాత్రి వేళ ప్రార్థన కూడుక ఉంటుంది. ఈ వాక్యం ముగింపు అయిపోయినట్లుగా యథార్థంగా ప్రభు అంటున్నాడు, ఆ మనుష్యుడవు నీవే, నీవే మనుష్యుడు, ఆ దుర్మార్గుడు నీవే. ఆ మాట అన్న వెంటనే ఏం చేశాడో తెలుసా? కీర్తనలు 51:10, కీర్తనలు 51:10, కీర్తనలు 51:10. అగాధ జలములు గల 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో నా మనస్సు స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. చప్పట్లు కొడదామా? నీ పరిశుద్ధాత్మను, ఒకవేళ నేను పాపిష్ఠుని కావచ్చు, మరణానికి పాత్రుడు కావచ్చు, నాకు శుద్ధ హృదయం లేదు, నా మనసు కదిలిపోతా ఉంది. ఒకసారి బాగుండాలంటుందో, ఒకసారి చెడిపోవాలంటా ఉంది. నా మనసు సరిగా లేదు. ఒక్కొక్కసారి బాగుండాలని ప్రార్థన చేస్తాను, మరొకసారి ఉండలేకపోతున్నాను. ఇలాంటి మనసు నాకొద్దు. నాతో ప్రవక్త చెప్పాడు,
ఏమన్నాడు? నువ్వు ఆ మరణానికి పాత్రుడు నువ్వే, పాపం చేసిన వాడు నువ్వే అన్నాడు. నేనే ఆ పాపం చేశాను. పాపం చేసిన నేను ఈ రోజున స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనసు స్థిరంగా ఉండాలనుకుంటున్నాడు, క్రియలు స్థిరంగా ఉండాలనుకుంటున్నాను. ఉండలేకపోతున్నాను. అయితే ఉండాలంటే నాకు ఒకటి కావాలి. నీ పరిశుద్ధాత్మ నాకు సాయం చేయి. నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయతో. పరిశుద్ధాత్మ లేక అల్లల్లాడిపోయినయ్యా. పరిశుద్ధాత్మ ఎందుకు పరిశుద్ధాత్మను అడిగాడు? ఎందుకు నాకు పరిశుద్ధాత్మ నా నుంచి తొలగొద్దు, శుద్ధ హృదయం కావాలా, స్థిరమైన మనసు కావాలంటే పరిశుద్ధాత్మ నాకు కావాలా? ఒక వ్యక్తికి స్థిరమైన మనసు ఉండాలా, స్థిరంగా ఉండాలా దేవుని ఆత్మలో అంటే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ సాయం ఉండాలా. కొంతమంది స్థిరంగా ఉండరు, మాటలో కానీ క్రియలో కానీ పద్ధతుల్లో కానీ స్థిరంగా ఉండరు. కనుక అతనికి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలా. పరిశుద్ధాత్మను ఈ రోజున ఆర్పివేసావంటేనా నీకు స్థిరత్వం ఉండదు, నీకు స్థిరత్వం ఉండదు, నిమ్మలం ఉండదు, కుదురుగా ఉండవు. పరిశుద్ధాత్మను ఆర్పివేసావు నీ అంతకు నువ్వుగా. కారణం ఏంటి? ఆత్మను ఆర్పివేసుకున్నాడు. ఎవరు? కీర్తనకారుడు. ఆర్పివేసుకున్న వెంటనే నాతాను ప్రవక్త చెప్పాడు, దావీదు నువ్వు చేసిన తప్పు చాలా భయంకరంగా చేసావు. ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు, తప్పయ్యా, నాకు పరిశుద్ధాత్మ కావాలి, స్థిరమైన మనసు నాకు దయచేయని ప్రభువని ఎప్పుడైతే ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను కోరుకున్నాడు కీర్తనకారుడు. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14:26. 14:26 ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆదరణకర్త అనగా సమస్తమునికి బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు ప్రతిదీ జ్ఞాపకం చేయను. నేను మీతో చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం చేయను. మరొకసారి చెప్తున్నాను, నేను మీతో చెప్పిన సంగతులన్నీ జ్ఞాపకం చేయను. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు పనిచేస్తే దేవుని వాక్యం చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తుంది. పలానా రోజు పలానా చేసావు, ఆ చేసిన దానికి పలానోడు పలానా శిక్ష పొందాడు, ఇది నువ్వు చేయకూడదు. పరిశుద్ధాత్మ సహాయం. మరొక మాట చెప్తున్నాను, ఇదే మాట. అందుకే ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కొడుకులో కాస్తంత ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. అందుకే నేనే పాటలు పాడి నేనే ప్రార్థన చేశాను. కారణం ఏంటి? ఆత్మ పనిచేయాలి, పరిశుద్ధాత్మ పనిచేయాలి. ఇంతవరకు మనుషులు గురించిన సంగతులన్నీ జ్ఞాపకం ఉన్నాయి, కానీ దేవుని గురించిన సంగతులు జ్ఞాపకం లేవు. ఈ దావీదుకు పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు అడిగాడు? నాకు స్థిరమైన మనసు కావాలి, నిలకడగలిగిన ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు. ఎందుకు అడిగాడంటే నాతాను అన్న మాటలు జ్ఞాపకం తెచ్చుకోవడానికి పరిశుద్ధాత్మని అడిగాడు. చప్పట్లు కొడదామా? నాతాను ప్రవక్త ఏం చెప్పాడు? నీవే ఆ మరణానికి పాత్రుడవు, ఆ పాపం చేసిన వాడవు, చనిపోవలసిన వాడు నీవే అన్న వెంటనే ఈ మాట నాకు జ్ఞాపకం ఉండాలి. ఇక మీద నీ పాపం జోలికి పోకూడదంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రతిసారి జ్ఞాపకం చేయాలా. నాతాను ప్రవక్త విషయంలో మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. ఇప్పుడు రండి, మొదటి రాజుల గ్రంథం ఒక్క మాట మీదే ధ్యానం చేస్తున్నాను. రాజుల గ్రంథం 15వ అధ్యాయము 15:4 వచనం. ఆ దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు ఆజ్ఞలలో
దేని విషయంలో తప్పిపోకుండాను. చప్పట్లు కొడదామా? బిగ్గరగా చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? తప్పు చేశాడండి, తప్పు చేయలేదని చెప్పలేదు. మన జీవితంలో ఏదో ఒక పొరపాటు చేసి ఉంటాం, చేసి ఉండలేదని చెప్పవచ్చు, చేయలేదని చెప్పను నేను కూడా. ఏదో ఒక మానవుల కానీ ఏదో ఒక చిన్న పొరపాటు చేసి ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, పాపం చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఆ తప్పు చెయ్యవద్దు అన్న ఆత్మ నీవు సంపాదించుకోవాలి అంటే మనుషుల ఆత్మ ప్రక్కన పెట్టి దేవుని యొద్ద నుంచి పరిశుద్ధాత్మ నీ మీదకి దిగునుగాక. హల్లెలూయా. ఆ ఆత్మ నీళ్ళు ఏం పని చేస్తుందంటే, అందుకే అన్నాడు, స్థిరమైన మనసు నాకు దయచేయి. నా మనసు స్థిరంగా ఉండదు. మొదటిగా నా మనసు స్థిరపడాలంటే పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు. ఎందుకు అడిగాడు ప్రార్థన అంటే, చెప్పిన సంగతులు జ్ఞాపకం చేసుకునే ఆత్మ ఎక్కడైనా ఉంది అంటే పరిశుద్ధాత్మ. దేవుని గూర్చిన చెప్పిన సంగతులు మనలో జ్ఞాపకం ఉండాలంటే పరిశుద్ధాత్మ మనకు సాయం చేయాలా. ఎందుకు మనుషుల మాటలన్నీ ఒక 10 ఏళ్ల సంవత్సరం కింద జరిగిన ఆయమ్మ ఎట్లా, ఈడెట్టు చేశారు, వాళ్ళు ఎట్టు చేశారు, వాళ్ళ పిల్లలు ఎట్టు చేశారు చెప్పిన మాటలన్నీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద జరిగిన మాటలు ఇప్పుడు చెప్తున్నాం. కారణం ఏంటి? మనిషిని ఆత్మ పనిచేస్తూ ఉంది కనుక ఆ మనిషిని ఆత్మ అంత జ్ఞాపకం పెట్టుకుంటే, మనిషిని ఆత్మకి అంత జ్ఞాపక శక్తి ఇస్తే దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మకి ఎంత జ్ఞాపకం ఉండాలి? దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మకు ఎంత జ్ఞాపకం ఉండాలా? దేవుని యొద్ద నుంచి పొందుకున్న ఆత్మకు ఎంతటి బలం ఉండాలా? అందుకే ప్రభు అంటున్నాడు, దేవుని యొద్ద నుంచి ఆత్మ మనం పొందుకున్నాము గనక దేవుని గురించిన సంగతులు మనం తెలుసుకోవాలి. దేవుని గురించిన సంగతులు మనం తెలుసుకోవాలంటే దైవాత్మను పొందుకొని ఉండాలి. అది పరిశుద్ధాత్మై ఉండాలి. పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఎలా ఉండాలి అంటే, ప్రతిదీ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక్కటే ఒక మాట, ఎప్పుడైతే అతను నాతాను ప్రవక్త గద్దించాడు, నువ్వు చేసిన తప్పు ఇక మీదలాగా చేస్తే సస్తావు అన్నాడు. సరే ప్రభా. అయితే అతడు ఆ 15వ అధ్యాయంలో మొదటి అధ్యాయం, అదే అధ్యాయంలో అదే మాట మళ్ళీ చదవండి. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్యుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నిటిలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. ఆయన ఆజ్ఞలన్నిటినీ తప్పిపోకుండా పాటించాడు. అందుకు నా ఇష్టానుసారుడైన దావీదు అంటాడు. ఒక వ్యక్తి తప్పిపోవచ్చండి, తెలిసో గత సంవత్సరంలో తప్పిపోయావో, పొరపాటు చేసావో, పాపం చేసావేమో. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దైవజనుడు, ఎప్పుడైతే దైవ సేవకుడు హెచ్చరించిన వెంటనే ఏం చేశాడంటే ప్రార్థనలోకి వెళ్ళాడు. ప్రభా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, పాపం చేశాను. ఇక మీదట నా మనసు స్థిరంగా ఉండాలి, నా హృదయం స్థిరంగా ఉండాలా. నేను స్థిరంగా ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తొలగించవద్దు అని పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అనుదినం ఏం చేశాడంటే, దైవజనుడు చెప్పిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉండగా, జ్ఞాపకం చేసినప్పుడల్లా ఆ తప్పును చేయకుండా స్థిరపడిపోయాడు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ సహాయం. ఇక మనుషుల గురించి ఆలోచన చేసి విడిచిపెట్టాడు. అంతవరకు ఏం చేశాడు? ఆమె వైపు చూశాడు, ఆమె అందచందాల వైపు చూశాడు, ఆమె క్రియల వైపు చూశాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకుని ప్రార్థనలోకి వెళ్ళాడో
మనిషి ఆత్మను పోగొట్టుకొని దైవాత్మను పొందుకొని ఎప్పుడు దేవుని సంగతులను గురించి ఆలోచన మొదలు పెట్టాడు, దేవుని గురించిన ఆలోచన మొదలుపెట్టిన నాటి నుండి నేటి వరకు చక్కటి కీర్తనలు పాడుకుంటూనే ఉన్నాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చెప్పుకుంటూనే ఉన్నాడు. యెహోవా సన్నిధిలోకి రండి, ఆయన మందిరంలో ఆశీర్వాదం పొందుకోండి. జనులారా దేవుని మందిరంలోకి రండి, దేవుని మందిరంలోనికి. ఆయన గడప దగ్గర నేను జీవిత కాలం అంతా ఆయన మందిరం దగ్గర గడప దగ్గర నేను బ్రతికి ఉంటానని ఎన్నో అద్భుతకరమైన మాటలు చెప్పాడు. కారణం ఏంటి? అంతటి భక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్కసారి చేసిన తప్పు వద్దు అనుకొని స్థిరపడిన తర్వాత, ఒకసారి దేవుని మందిరంలో స్థిరపడిన తర్వాత ఒక్కసారిగా ఆ ఆత్మను పొందుకున్న నాటి నుంచి నేటి వరకు పరిశుద్ధంగా బ్రతికాడు. కారణం ఏంటి? మరి చెప్తున్నాను. ఎప్పుడైతే మీతో చెప్పిన సంగతులు జ్ఞాపకం చేసి ఆత్మ ఏంటి అంటే పరిశుద్ధాత్మ. నువ్వేం చేసే సంగతి ప్రతిదిని హెచ్చరిస్తా. జాగ్రత్త. ఆ ఆత్మను దయచేసి పోగొట్టుకోవద్దు. ఆ ఆత్మను పోగొట్టుకున్నావు అంటే జీవితంలో దేవుని సంగతులు కనుక్కోలేవు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు కనుక్కోలేవు, దేవుని దర్శనము చూడలేవు, దేవునితో ఐక్యంగా ఉండలేవు, దేవునితో ఐక్యంగా అస్సలు నీ జీవితం ఉండలేదు. కనుక దేవుని ప్రేమిడలను మొట్టమొదటి రోజు మనిషిని ఆత్మ మనిషిని సంగతులను ఆలోచింపజేస్తుంది. దేవుని ఆత్మ దేవుని సంగతులను గురించి ఆలోచింపజేస్తుంది. దేవుని గురించిన ఆలోచనలు ఎప్పుడైతే నీలో ఉంటాయో మనిషి చేసే క్రియలు నీలో నుంచి దూరం అవుతాయి. ఈ రోజు నుంచి మనుషుల్లాగానే అందరూ మనుషుల్లాగానే నీవు ప్రయత్నించి, అందరూ మనుషులాగా మనమందరం ప్రయత్నం చేశాము, అందరూ మనుషులాగా మనము ఆలోచన చేశామంటే దేవుని ఆత్మ మనలో ఇంకా పని చేయడం ప్రారంభించలేదు. అందుకే దేవుని ఆత్మను ఆర్పివేశాం మనమే. దేవుని ఆత్మ ఆర్పేశాం. దేవుని ఆత్మ ఇన్ని మంచిగా ఉండమంటే నా చేతనే అడుగుతుంది, ఆర్పేయి. దేవుడు ఆత్మను ప్రక్కన పెట్టి మనుష్యానుసారంగా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించటమే, అప్పుడు దేవుని ఆత్మను ఆర్పివేశాం. దేవునికి బాధ లేదా? దేవునికి బాధ కదా? ఏమ్మా, బాప్తిసం ఇచ్చి రక్షణ ఇచ్చి నా ఆత్మను నీలో ఉంచితే నా ఆత్మను ఆర్పేసి మనుషుల ఆత్మను పట్టుకొని తిరుగుతున్నావే, మనుషుల ఆత్మను పట్టుకొని తిరుగుతున్నావా? దయచేసి ప్రభు అంటున్నాడు, ప్రతి సంగతి నీకు తెలియాలి అంటే, జరగబోయే సంగతి ప్రతి సంగతి నువ్వు తెలుసుకోవాలి అంటే ఒకటే ఒక మార్గం, పరిశుద్ధాత్మ, దేవుడి నుండి వచ్చిన ఆత్మ నీవు పొందుకోవాలి. అప్పుడు నీకేమొస్తుందంటే కన్నీటి ప్రార్థన వస్తుంది. ఏమొస్తుంది? కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాపపు ప్రార్థన. అయ్యో, నేను చేసింది తప్పు ప్రభా, ఇక జీవితంలో ఇటువంటి తప్పు నేను చెయ్యను, ఆ సగాలకు నేను వెళ్ళను, ఆ పరిసర ప్రాంతాలు నేను అడుగులు వేయను. ఒక స్థిరమైన మనస్సు నీకు కలగాలి అంటే ఈ రోజున ప్రభు అంటున్నాడు, మనిషి ఆత్మను ప్రక్కన పెట్టి దేవుని ఆత్మ నీవు ఈ రోజున సంపాదించుకుందువుగాక. ఆమేన్. చివరిగా ఒక్క మాట చూద్దాం, ఒక్క మాట. గలతీ 3:3 గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఒక్క మాట, ఈ మాట లోతుగా అర్థం చేయండి. ప్రారంభంలో ఆత్మానుసారంగా ప్రారంభించి జీవితాన్ని బాప్తిసం తీసుకున్న తర్వాత నేనే పరిశుద్ధురాలు అన్నట్లుగా దేవుని ఆత్మను పొందుకొని పరిశుద్ధంగా జీవించావే. ఆరంభం ఎలా ఉంది?
ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు లోకానుసారంగా ప్రవర్తిస్తున్నవి. ఇంత వివేకులైతే గలతీయులారా, ఓ గలతీ సంగమా, ఓ గలతీయులారా, ఓ గలతీ సంగమా, గలతీ సంఘాన్ని హెచ్చరించాడు పరిశుద్ధుడైన పౌలు. గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్న గలతీ సంఘమా, ప్రారంభంలో ఆత్మానుసారంగా ప్రారంభమై శరీరంగా సంపూర్ణమవుతున్నారే. ఎలా ఎలా మనిషి ఆత్మ ఎందుకు నీలో పనిచేస్తామండి? దేవుని ఆత్మ ఎందుకు ప్రక్కన పెట్టావు? ఆత్మానుసారమైన భక్తి ఎక్కడ పోయింది? మొదట ఆత్మానుసారంగా ఆరంభం చేశావే, ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ప్రభు అడుగుతున్నాడు ఈ రోజుల మీద నన్ను, అందరిని అడుగుతున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా భక్తి ఉంటుందండి, చాలా ప్రార్థన ఉంటుందండి. అక్కడ మోకరించి ప్రార్థన చేయమంటే అద్భుతం జరిగే సమయం ఏదైనా ఉంటుంది, ప్రారంభపు ప్రార్థన జీవితం. మోకాళ్ళు అట్లే కృంగిపోతాయి, కన్నీళ్ళు అట్లే కారుస్తాం. మనం చేసే ప్రతి ప్రార్థన ఎప్పుడు నెరవేరుతుందంటే ప్రారంభపు జీవితాలు, ప్రారంభపు భక్తి, ప్రారంభపు భక్తి, ప్రారంభపు భక్తి, ప్రారంభపు భక్తి. ఇప్పుడు ఆ భక్తి ఏమైంది? నీళ్లు పోసి ఆర్పేసి. అంత వివేకులైతే, అంత వివేకులైతే గలతీయులారా, అంత వివేకమైతే ఎందుకు అంత వివేకమయ్యావు? ఎందుకు వివేకం లేకుండా అంత వివేకమైన కార్యాలు ఎందుకు చేసావు? ప్రారంభంలో నీ భక్తి చూస్తాను దేవునికి ఇష్టం కలిగింది, నీ భక్తిని చూసి ప్రభుకు బహు ఇష్టం పుట్టింది. అంత వివేకులైతేనే ఇప్పుడు ఒక్కటే మాట మాట్లాడాడు. ఈ రోజు నుంచి దేవుడు మనకి ప్రశ్న వేయకుండా మన జీవితంలో ఆరంభంలో చేసిన భక్తి అదే అంటున్నాడు. ఇదిగో మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణంగా లోకానుసారంగా మరియు సంపూర్ణంగా మారిపోయావు. ఇంకా అవసరమే లేదు. సంపూర్ణంగా చెప్పేది గలతీ సంఘాన్ని. ఇప్పుడు ఏమాత్రం నీలో భక్తి లేదు, సంపూర్ణంగా నాశనమైంది అన్నాడు. ఈ రోజున మనలో ఉన్న భక్తి శరీరానుసారంగా మారకుండాను గాక. ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న పరిచర్య, ప్రారంభంలో ఉన్న అటువంటి కృప దేవుడు మరలా ఈ రోజున మన మీద కొమ్మరించునుగాక, కొమ్మరించునుగాక, కొమ్మరించునుగాక. అందరం లేచి నిలబడదాం. ఒక్క నిమిషం అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రభు మనల్ని హెచ్చరించాడు, కొన్ని మాటలు హెచ్చరించాడు, కొన్ని మాటలు హెచ్చరించాడు, కొన్ని మాటలు హెచ్చరించాడు. అందరం లేచి నిలబడి, అందరం లేచి నిలబడి దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? దేవుడు ఏమన్నాడు?